ఆత్మారాం అనే పండితుల వారి ప్రవచనాలు జరుగుతున్నాయి. అందరూ రావాల్సిందిగా రాజువారి ఆజ్ఞ. వేణుగోపాల స్వామి గుడిలో ఆత్మారాం అనే పండితుల వారి ప్రవచనాలు జరుగుతున్నాయి. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. రాజువారి ఆజ్ఞ. ప్రవచనాలా? మనకి అందరూ వెళ్దాం. బాగుంటాయంట. అది కూడా ఆత్మారాం అంట. అవునవును అవును, అది నిజమే. మనము ఇద్దరము కలిసి వెళ్ళి ఆత్మారామ అనే పండితుడు తలుగా ప్రవచనాలు విందాం. ఎందుకంటే మనకి దర్శన భాగ్యం కావాలి కదా. ఇంతకంటే మంచి అవకాశం మనకి దొరకదు. అవును. పండితులవారికి రాజుగారికి స్వామి మంత్రివారి అంటే ఆడియన్స్ గా తెలుగు రాజన్లందరికీ నమస్కారం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. కౌరవ పాండవ సైన్యం యుద్ధం నందు నిలబడి ఉండగా అర్జునుడు అది చూసి తన వాళ్ళను తను చంపుకోవలసి వస్తుందేమో అని దుఃఖించి యుద్ధం చేయడం ఇష్టం లేక గాంధీవాన్ని వదిలి రథంపై చతికిల పడ్డాడు. అప్పుడు కృష్ణుడు పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం అంటే శ్రీకృష్ణుడు అర్జునుడి అజ్ఞానాన్ని పోగొట్టడానికి దుఃఖాన్ని తొలగించడానికి స్వయంగా గీతను ఉపదేశించాడు. ఆత్మసంభావితాస్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం అంటే తమను తాము మెచ్చుకునేవారు, మొండి వాళ్ళు, ధనమాన మదాలతో కూడుకుని గుడ్డి వాళ్ళై దంభం కోసం శాస్త్ర పద్ధతిని వర్జించి నామమాత్రంగా జీవిస్తారు. మానవులు అరిషడ్ వర్గముల బారిన పడి విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆత్మస్థుతి పరనింద చేస్తూ అనేక పాపాలు చేస్తున్నారు. సర్వ పాపాలు పోగొట్టడానికి మానవులలో సత్ప్రవర్తన కలిగించడానికి భయంకరమైన సంసార సాగరం నందు దాట నిశ్చయించు వారికి భగవద్గీత ఒక నావ వంటిది. అందుకే రోజు భగవద్గీతను పఠించి దాని సారాంశాన్ని తెలుసుకోవలను. ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి ప్రవచనాల్లో కలుద్దాం. ఎవరక్కడ? పండితుల వారికి సంబారాలు ఏర్పాటు చేయండి. మహాప్రభు ఈరోజు సభకు నమస్కారం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకృష్ణ
శ్రీకృష్ణుడు 18 అధ్యాయాల్లోనూ అనేక విషయాలను తెలిపాడు. ఇప్పుడు మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే అనన్య భావంతో నన్ను చింతిస్తూ నిరంతరం నిష్ట కలిగి ఏ జనులు నన్ను పరిపూర్ణంగా ఉపాసిస్తారో వారి యోగక్షేమాలను నేను వహిస్తాను. ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. ఎవరెక్కడ? మహాప్రభు. పండితులు వారు సంభారాలు ఏర్పాటు చేయండి. మహాప్రభు. పండిత వర్య, మీరు చెప్పింది నాకు అర్థమైనట్టుగానే ఉంది, కానీ ఇంకా అర్థం కాలేదు. కాబట్టి రేపు మళ్ళీ ఇదే శ్లోకాన్ని చెప్తారా? సరే, మళ్ళీ చెప్తాను. ఈ రోజు సభకు నమస్కారం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. తమను తాము మెచ్చుకుంటూ అనన్య భావంతో చింతిస్తూ నిరంతరం నిష్ట కలిగి ఏ జనులను పరిపూర్ణంగా ఉపాసిస్తారో వారి యోగక్షేమాలను నేను వహిస్తాను. మళ్ళీ రేపటి సభలో కలుద్దాం. మీరు ఏమన్నారు? ఈ రోజు ఇదే శ్లోకమా? విసుగు వస్తుంది నాకు. మళ్ళీ మనం పనులకు వెళ్ళిపోతాం. అవును, ప్రతిరోజు ఇదే శ్లోకం అయితే దీని బదులు మన పనులు మనం చాలా జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. మన పనులు మనం చేసుకోవడం చాలా మంచిది. అవును, పద వెళ్ళిపోతాం. మహాప్రభు. పండితులు వారు సంభారాలు ఏర్పాటు చేయండి. మహాప్రభు. పండిత వర్య, మీరు చెప్పిన శ్లోకం నాకు అర్థమైనట్టుగానే ఉంది, కానీ అర్థం కాలేదు. మళ్ళీ ఇదే శ్లోకాన్ని రేపు నా కోసం వివరించగలరా? సరే, ప్రతిసారి ఇదే శ్లోకం చెప్తున్నాను కదా, ఇప్పటికీ అర్థం కాలేదా? అసలు దీనిలో అర్థం కాలేదేముంది? సరే, అయినా చెప్తాను. ఈయనకు ఎన్ని రోజులు అర్థం అవ్వకపోయినా నాకు మాత్రం అర్థం బాగానే వస్తుంది. ఏమే మట్టిబురా, ఏం చేస్తున్నావు? అబ్బా, ఈ రాజుగారితో పడలేకపోతున్నాను, విసుగొస్తోంది. ఏంటి మీలో మీరే నసుకుంటున్నారు? అదేదో నాకు కూడా చెప్పొచ్చు కదా. ప్రతిదీ నేను చెప్పాలా? అసలే రాజుగారు నన్ను విసిగిస్తున్నారు. సరే, చెప్తాను విను. మన మహారాజు గారు ఉట్టి మూర్ఖుడు తెలుసా? ఇన్ని రోజుల నుండి ప్రతిరోజు ఇదే శ్లోకం, దాని తాత్పర్యం చెప్తున్నా ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు వింటున్నారా ఆయన? అయినా దీంట్లోని అర్థం కాకపోవడానికి ఏముందని నాకు ఒకసారి వివరించండి. ఏమిటి నీకు వివరించాలా? అసలే నీకు చదువురాలు. ఆయనేమో అంత మహాత్ముడు, అయినా ఆయనకే అర్థం అవ్వదు, ఇంకా నీకేం అర్థం అవుతుంది? సరే, నేను చెప్తాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే అనన్య భావంతో నన్ను చింతిస్తూ నిరంతరం నిష్ట కలిగి ఏ జనులు నన్ను పరిపూర్ణంగా ఉపాసిస్తారో వారి యోగక్షేమాలను నేను వహిస్తాను. ఇదే దీని శ్లోకం తాత్పర్యం. ఇందులో అర్థం కానిదేముంది? నాకు అర్థం కావట్లేదు. కృష్ణ కృష్ణ, రాజుగారి ఉద్దేశం ఈ శ్లోకం ఒక అర్థం మీకు అర్థం కావట్లేదని. దీని అర్థం ఇదేనా అండి? మనది మనం పోగొట్టుకోకుండా.
రాజుగారి కృష్ణ రాజుగారి ఉద్దేశం ఈ శ్లోకం ఒక అర్థం మీకు అర్థం కావట్లేదని. ఏమిటి? నాకు అర్థం కావడం లేదా? నీ సందేశం ఏమిటి? దీని అర్థం ఇదేనా అండి? మనది మనం పోగొట్టుకోకుండా ఇతరులని గౌరవిస్తూ ఎప్పటికప్పుడు తలుచుకుంటూ ఆ కృష్ణుడే మనల్ని కాపాడుతాడు అనిపిస్తుంది. అవును, నాకు కనువిప్పు కలిగించావు. చక్కగా చెప్పావు. సరే, గుడికి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. అయిపోయింది కదా. సోల్జర్ ఎలా ఉంటారు? సభకు నమస్కారం. ఇన్ని రోజులు మన మహారాజు గారి ఆదేశంతో నేను భగవద్గీతను నాకు తోచిన విధంగా వ్యాఖ్యానించాను. నేను ఆత్మస్థుతి పరనింద చేస్తూ ఉండేవాడిని. నాకు అహంకారం ఉండేది. ఇప్పుడు నాలో పరివర్తన కలిగింది. మన అహంకారం, స్వార్థం, రాగద్వేషాలను వదిలి ఇతరులను గౌరవిస్తూ ఉండాలి. మనం నిరంతరం భగవంతుని సేవిస్తూ మన సమస్త బాధ్యతలను ఆయనకి అప్పగిస్తే ఆయన మన యోగక్షేమాలను చూస్తారు. మంగళం మహత్. పండిత వర్య, నేను ఈ మార్పు రావడం కోసమే నేను ప్రతిరోజు ఆ శ్లోకాన్ని చెప్పిందే మళ్ళా మళ్ళా చెప్పమని చెప్తున్నాను. ఇలాగే అందరికీ కూడా పరివర్తన రావాలని నేను ఆశిస్తున్నాను. చిత్తం ప్రభు, మేము కూడా ఈ పరివర్తన రావాలనుకుంటాం. గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ గోపాల బాల బాల కృష్ణ జయ గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ గోపాల బాల కృష్ణ జయ నువ్వే నాకు దర్శనమిచ్చావు. నాకు అర్థమయ్యేలా నువ్వే స్వయంగా నా భార్య రూపంలో వచ్చి నాలో పరివర్తన కలిగించేలా చేశావు. ఇకపై రోజు నా ప్రవచనాలన్నీ నీకోసమే అంకితం చేస్తాను. వచ్చేటట్లు చేద్దాము. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే ఈ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి. సరే.